హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే 5 సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె దరిద్ర దేవత అని, జ్యేష్ఠ దేవత అని, అలక్ష్మి అని అంటారు. అలక్ష్మి దేవత ఇద్దరు కూడా వైట్ అపోజిట్గా ఉంటారు. ఇది సంపదలకు అధినేత. అలక్ష్మి హిందువుల పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మి జన్మించింది. అయితే ఆ లక్ష్మికి అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మి కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే అలక్ష్మి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకంగా ఆమె పేరు అలక్ష్మి పాల సముద్రం మరచినప్పుడు దరిద్ర దేవత పుట్టింది. దరిద్ర దేవత తర్వాత ఆహారం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఆ లక్ష్మి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధ్వనిత ఆవరించి పాల సముద్రం నుంచి లక్ష్మి పుట్టిందని తన వివాహం చేసుకోవాలని విష్ణు భావించాడు. అయితే అప్పుడు అలక్ష్మి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాత వివాహం చేసుకుంటానంటుంది. దీనితో అలక్ష్మి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరు అంగీకరించరు. చివరికి ఉదారుడు మహర్షి ఒప్పుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. అలక్ష్మికి కారణంగా మరియు పుల్లటి పదార్థాలు అంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలను, మిరపకాయలను వేలాడదీస్తున్నారు. అలక్ష్మి ప్రవేశించడానికి ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు. అక్కా చెల్లెలు అయినప్పటికీ అలక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఒకే చోట కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దళిత దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది. దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి. అప్పుడే దరిద్ర దేవతను ఇంటి నుండి వదిలి వెళుతుంది. మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంటిలో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మొదటి సూచన ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో అని అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇంట్లో చూస్తే ఓపిక లేనట్లు ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణాలు లేకుండా నీరసంగా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం. ఇంకో రెండవ సూచన ఏమిటి అంటే, ఇక ఈ దరిద్ర దేవత ప్రవేశించిన నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. పెద్దవాళ్ళ పట్ల అస్సలు గౌరవం చూపరు. అదే దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఏమిటి అంటే ఆడవారు ఊరికే ఏడవటం. ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఆ లక్ష్మి ఇంట్లోనే ఆడవారు చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు. చిన్న చిన్న మాటలకి ఏడుస్తూ ఉంటారు. చిటికెడు ఏడుస్తూ ఉంటారు. దరిద్ర దేవత మీ ఇంటిని త్రిష్ట వేసుకొని గుర్తించండి. ఈ దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం ఏమిటి అంటే అన్నం పప్పులు తరచూ మాడిపోవడం. ఎవరికి ఇంట్లో అయితే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరగాయలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇళ్లలో కూరగాయలు మాడిపోతూ ఆడవాళ్ళు మతిమరుపు వచ్చిందని అలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ అది కాదు. దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నము, కూరగాయలు, పప్పులు మాడిపోతూ ఉంటాయి. ఇక దరిద్ర దేవత ఇంట్లో ఉన్నదని తెలిపే నాలుగో సంకేతం ఏమిటంటే, కొంతమంది ఇళ్లలో ఒక రకమైన దుర్వాసన వస్తుంది. పూజ వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినా ఆ వాసన పోదు. ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. మరియు ఎన్ని చేసినా ఆ వాసన పోదు. ఇలా దుర్వాసన రావటం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉన్నదని తెలిపే ఐదవ సంకేతం. దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేము. ఎప్పుడు ఏదో ఒక భారం మనల్ని పట్టి పీడిస్తుంది. మరి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు నీటిలో కలిపి నీటిని అన్ని గదుల్లో చల్లండి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లును వదిలిపోతుంది. లక్ష్మీదేవి వస్తుంది. అలాగే నెలకోసారి భోజన
ఇల్లును శుభ్రం బూజును దులపాలి, ఇల్లును శుభ్రం చేయాలి, వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా అగరవత్తులను వెలిగించండి. దీపాలతో పాటు ఎండు కొబ్బరికాయ పొడిని సాంబ్రాన్ని కలిపి వారానికోసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కల్పించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే ఇక తప్పక మీ ఇంటికి వదిలి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అదే మనల్ని పట్టి పీడిస్తుంది, శాపంగా మారుతుంది, మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం అవుతుంది. తెల్లవారిన తర్వాత కూడా ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లలో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నెత్తి మీదకు వచ్చినా కూడా పడుకొని ఉంటారు. కానీ ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. అంటే సూర్యుడు రాకముందే నిద్రలేసి ముగ్గు పెట్టాలి. సూర్యుడు వచ్చిన కల్లాపు చల్లి సూర్యుడి అనుగ్రహం వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవటం కూడా అస్సలు మంచిది కాదు. గనుక దరిద్ర దేవత మీ ఇంటి వైపుకు ఆకర్షించబడకుండా ఉండాలి అంటే ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోవాలి. సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది, మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి ఆ తర్వాత బయటకు రావాలి. దుప్పటి మంచం మీద పడేయకూడదు. ఏ ఇంట్లో అయితే దుప్పటి మడతలు పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది. అందుకే మంచం మీద దుప్పటి మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చొని ఉండకూడదు, అలాగే కూర్చోకూడదు. తొందరగా దానిని శుభ్రం చేసుకోవాలి. తిన్న తర్వాత చెయ్యి కడుక్కోవాలి. అలాగే కూర్చుంటే దరిద్ర దేవత మనతో పాటు కూర్చుంటుంది. దరిద్ర దేవత ఆకర్షింపబడే ఇంట్లో వాళ్ళు అనారోగ్య పాలవుతారు. అలాగే ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే మానసికంగా బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి. మురికి బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయాలి. అలా ఉతికిన నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటే దరిద్రం పడుతుంది. దేవతలు మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే వంటగది పాత్రలను పట్టుకోవడానికి ఉపయోగించే తర్వాత ఉతకూడదు. నిద్రపోయే ముందు భార్యాభర్తలు ఇద్దరు సాయంత్రం పూట కలవకూడదు. ఎవరితో గొడవలు పడకూడదు. సాయంత్రం 10 కాలంలో ధాన్యం, సాయంత్రం 6 తర్వాత ఇంటికి ఉప్పును, సూదిని, కోడిగుడ్లను తీసుకురాకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని వెంటబెట్టుకున్నట్లే. ఇంట్లో దరిద్ర దేవత రాకుండా చూసుకోవాలి. ఈ వీడియో చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలు చేసి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఉండాలని శాస్త్రాలు చెబుతున్నారు. ఈ విధంగా అందరూ పాటించి సకల ఐశ్వర్యాలతో జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.